ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కేంద్రంలో జరిగింది. 4 సంవత్సరాలలో ప్రజలు 15 కోట్ల లబ్ధి పొందినందువలన జగనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరువయ్యేలా కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నారు. నగదు బదిలీ పథకం కింద ప్రతి మహిళకు నిజాయితీగా వారికి రావాల్సిన మొత్తాన్ని బదిలీ చేస్తూ వారి ముఖంలో ఆనందాన్ని నింపడం వలన అర్హులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని వైసీపీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమం స్థానిక సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంపీపీ కుమ్మరుక దేనమయ్య, వైఎస్ ఎంపీపీ నిమ్మక శేఖర్, వైఎస్ ఎంపీపీ లక్ష్మణరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మన సచివాలయానికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పథకాల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడాను ఆంధ్రప్రదేశ్కి జగనన్న అవసరం అన్నటువంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజలందరికీ కూడాను లబ్ధిదారులకు అంతమందికి కూడా సంపూర్ణంగా వివరించడం జరుగుతుంది. ప్రత్యక్ష సాక్ష్యాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ 4.5 సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నగదు బదిలీ సంక్షేమం ఏదైతే ఉందో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ జరిగినటువంటి పూర్తి సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. కానీ గర్వకారణం ఏంటి అని అంటే మునుపటి ఏ ప్రభుత్వాలు కూడా ప్రజల ముందుకు సంక్షేమ పథకాలు తీసుకురాలేదు. తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఇంత నిక్కచ్చిగా, నీతివంతంగా, ఇంత ధర్మంగా సాక్ష్యం చూపించి ప్రజలకు వివరించలేదు. కానీ ఈరోజు మా ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ఈరోజు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తుంటే వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు, ఇది సాక్ష్యం అని చెప్పి నిజాన్ని వివరిస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతమంది కూడా జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, అలానే సచివాలయం కన్వీనర్స్, గృహసారథులు అంతమంది కూడాను ఒక కుటుంబ సభ్యులుగా ప్రతి సచివాలయంలో జరిగే ఆంధ్రప్రదేశ్కు జగనన్న గారు ఎందుకు కావాలి అన్నటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని వివరించడంతో అంతమందికి కుటుంబ సభ్యులుగా కష్టపడుతున్నాం. దానికి ప్రజల నుంచి మంచి విశేష స్పందన వస్తూ లబ్ధిదారులు మరలా జగన్ గారు ముఖ్యమంత్రి కావాలి, రావాలి జగన్, కావాలి జగన్, ఆంధ్రప్రదేశ్కి జగనే మరలా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఈ సంతోషదాయకంగా ఈ రకంగా పంచుకుంటున్నాం. థ్యాంక్ యూ.